ఆధునిలో మహమ్మద్ ఫంక్షన్ హాల్ షాదీఖానా మీ హయాంలో టీడీపీ హయాంలోనే స్టార్ట్ చేశారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కింద పైన మీ గవర్నమెంటే ఉంది, కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు మీనాక్షి నాయుడు గారు అని ప్రజల్లో ఒక టాక్ ఉంది. మరి దీని గురించి ఏమంటారు? మొట్టమొదటిసారిగా దాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారిది. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎందుకోసం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఆయన నెగ్లెక్ట్ చేస్తున్నారా లేదంటే ఆ ప్రాసెస్ లో ఉన్నారో నాకైతే పూర్తి సమాచారం అయితే లేదు. కానీ మీనాక్షి నాయుడు గారు అయితే నాకు వ్యక్తిగతంగా తెలిసిన విషయం అయితే ఆయన పోయిన ప్రతిసారి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక 4-5 సార్లు ఆయన కలిసింటారనుకుంటాను. కానీ కలిసిన ప్రతిసారి ఖచ్చితంగా ఆధునిక సమస్యల మీద అయితే ప్రతి ఒక్క సమస్యని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకుపోతున్నారు. మన టీజీల స్కూల్ కూడా ఫంక్షన్ హాల్ ఉంది, అది కూడా షాదీఖానా కోసం ఇచ్చినారు, కానీ ఇప్పుడు మద్రసా యూజ్ చేసుకుంటున్నారు. దాని గురించి ఎందుకు స్పందించడం లేదు? అలాగే ఇద్దరికి 2 కోట్ల డబ్బులు వచ్చినాయని చెప్పి వైసీపీ హయాంలో చెప్తున్నారు కాబట్టి మాటలకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, ఆయన కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంకొకటి చేసేసరికి మీనాక్షి నాయుడు చేసిన అభివృద్ధి గురించి మీరు ఏమని తెలుపుతారు మీడియా? మొట్టమొదటిసారిగా మీరు మద్రసా గురించి చెప్పినారు. అది మద్రసా అంటే ఫస్ట్ షాదీఖానా కోసం ఏర్పాటు చేసినారు. తర్వాత అది షాదీఖానా కోసం ఏర్పాటు చేసింది కూడా మీనాక్షి నాయుడు గారే. తర్వాత ఆయన 2004లో ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోయిన తర్వాత అది అట్లే మూలన పడిపోయింది. తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని అంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా దాన్ని పట్టించుకోలేకపోయినారు. తర్వాత 2009లో మరోసారి మీనాక్షి నాయుడు అన్న గారు ఆధునిక ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పైన కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ ఆయన ఎమ్మెల్యే వచ్చిన ఎమ్మెల్యే దాంట్లో మొత్తం పాడిపడిపోయి ఉంటే ఆయన సొంత నిధులతో క్లీన్ చేపించి ఎందుకోసం అప్పుడున్న ముస్లిం మత పెద్దలకు అందరికీ పిలిచి ఎందుకోసం అది ఆ రకంగా వదిలేసినారు. దయచేసి ఏదైనా దాన్ని డెవలప్ చేయండి. దాన్ని ఏమైనా కానీ పూర్తి స్థాయి నిధులు నా వ్యక్తిగతంగా వేచించి నేను ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేస్తాము అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడున్న ముస్లిం మత పెద్దలందరూ ఇచ్చిన సూచన మేరకు అప్పుడు అక్కడ మద్రసా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడంతా క్లీనింగ్, దానికి సంబంధించిన అన్ని పరికరాలంతా మీనాక్షి నాయుడు గారు సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకోటి, మీరు ఆధునిక మీనాక్షి నాయుడు గారు ఏం చేసినారు అని మీరు అడిగినారు. నిజంగా చెప్పాలంటే కొంతమంది అంటే విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చాలా సోషల్ మీడియాలోనా కానీ లేకుంటే ఏదో మిగతా ప్లాట్ఫామ్ లో కొంతమంది చెప్తా ఉంటారు ఆధునిక ఏం చేసినారని. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాము, నిజంగా ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన శాసనసభ్యుడు ఆధునిక అయింది 1994 నుంచి 2004 వరకు. అప్పుడు ఆయన ఆ పీరియడ్ లో ఆయన ఫస్ట్ శాసనసభ్యులు ప్లస్ కింద పైన టీడీపీ గవర్నమెంట్, ఇక్కడ ఆయన ఎమ్మెల్యే. అప్పుడు ఆధునికి ఆయన ఎస్ఎస్ ట్యాంక్ తీసుకొని రావడం జరిగింది. మరి నిజాముద్దీన్ కాలనీ ఏర్పాటు చేయడం ఆయన హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన హాస్పిటల్స్ కూడా ఆయన హయాంలోనే అభివృద్ధి జరిగినాయి, 2 ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా. మరియు నిజాముద్దీన్ కాలనీ కూడా ఆయన పీరియడ్ లోనే డెవలప్ చేయడం జరిగింది. మరియు అదే కాకుండా విద్యాసంస్థలు కూడా ఇది మన గర్ల్స్ కాలేజ్ అయినా కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ అయినా కానీ, మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్లస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ లేడీస్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, మరియు మైనారిటీ కాలేజ్, ఇవన్నీ ఆయన ఆధ్వర్యంలోనే తీసుకొని రావడం జరిగింది. మరీ ముఖ్యంగా 1994 నుంచి 2004 వరకు అప్పటి వరకు జనాభా తక్కువ ఉండేది. అప్పుడు కనీసం ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఇంత ఉండేది కాదు. కానీ అప్పుడే ఆయన ఆలోచించి రేపు పొద్దున ఎప్పటికైనా కానీ ట్రాఫిక్ సమస్య వస్తుందనే ఉద్దేశంతో అప్పట్లోనే ఎంకరేజ్మెంట్ చేసి డివైడర్లు తీసుకుని వచ్చి పోల్స్ ఏర్పాటు చేసి ఈ స్ట్రీట్ లైట్లు, ఈ మున్సిపాలిటీ లైట్లు అన్ని ఏర్పాటు చేసింది ఆయన ఆధ్వర్యంలోనే. నాకు తెలిసి 2003, 2002 ఆ టైంలో అప్పటికి సింగిల్ రోడే, మనకి మెయిన్ రోడ్ లో కూడా సింగిల్ రోడే.
కానీ ఎంక్రోచ్మెంట్ తీసుకొని వచ్చి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేసి అప్పుడున్న జనాభాకు తగ్గట్టుగా రోడ్లు విస్తరణ చేయడము చేసింది ఆయన పీరియడ్ లోనే జరిగింది. మరి రామ్జల్లా 2002 ఆ టైంలో అనుకుంటా, రామ్జల్లా కూడా అప్పుడు ప్రతిసారి ఇక్కడ వర్షాలు వస్తే రామ్జల్లా నుండి వాటర్ అంతా ఫ్లో అయ్యి వృధాగా పోయేది. కానీ అలా కాకూడదంటే రామ్జల్లా ఎక్స్టెన్షన్ చేసి పూర్తి అక్కడ మన దర్గా వరకు, ఎల్లమ్మకొండ వరకు ఎక్స్టెన్షన్ చేసి ఎంత పెద్ద వర్షాలు వచ్చినా కానీ వేస్ట్ కారాదు. అక్కడ మన ఆధుని ప్రజల కోసము, నీటి కోసము ఉండేది రామ్జల్లా. ఎంత వర్షాలు వచ్చినా కానీ నీళ్ళు అక్కడే ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతో రామ్జల్లాని అప్పట్లోనే ఎక్స్టెన్షన్ చేసినారు. ఎక్స్టెన్షన్ చేయడమే కాకుండా అప్పుడు 2004 వరకు నాకు తెలిసి అంత నీటి సమస్య కూడా ఉండేది కాదనుకుంటా. కానీ ఎందుకైనా మంచిది, భవిష్యత్తులో ఖచ్చితంగా నీటి నుంచి ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయనే ఉద్దేశంతో బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆయన ఆధ్వర్యంలోనే రావడం జరిగింది. అప్పట్లోనే రామ్జల్లా ఒకటే, అప్పుడున్న జనాభాకు తగ్గట్టు రామ్జల్లా ఒకటే సరిపోయినా కానీ ముందు భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి ఎస్ఎస్ ట్యాంకుని అప్పుడున్న తెలుగుదేశం పార్టీ రూలింగ్ కూడా తెలుగుదేశం పార్టీ ఉండిందా. అప్పుడు ఆయన మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తీసుకుని వచ్చి పూర్తి స్థాయి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ మనం ఆధునిలో ఇప్పటికి కూడా కాసుకూస నీటి సదుపాయాలు మనకి సాఫీగా జరుగుతున్నాయి అంటే ఆ ఎస్ఎస్ ట్యాంక్ ఉండడం వల్లే. అప్పట్లోగిన ఆయన నిర్ణయం తీసుకోలేకపోయింటే ఆధుని చాలా ఎడారిగా మారేది, చాలా ఇబ్బందికి గురయ్యేది. చాలా ఇబ్బందికి ప్రతిరోజు మన ఆధుని పట్టణ ప్రజలు నీటి కోసము పాకులాడాల్సిన పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేది. ఇంకోటి వచ్చేసి వెంకన్నపేట ఉంది కదా, చాలా చరిత్రాత్మక కలిగిన బావి. ఆ బావిని స్కూల్ పిల్లలు వచ్చి ఈత ఆడడం, చనిపోవడాలు చాలా జరుగుతున్నాయి. మీ ఏరియా మీ పరిధిలో వస్తుంది కాబట్టి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగా తీసుకోబోతున్నారు దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి? మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఆదుల్లో పార్క్ అనేది లేదు. ఏమైనా ఆడుకుంటామంటే, ఎక్కడన్నా ఎంజాయ్మెంట్ చేసామంటే కూడా అసలు ఏమేమనేది లేదు. ఇప్పుడే దీని గురించి మీరు ఏమంటారు? ఏమైనా అభివృద్ధి జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంకన్బాయ్ గురించి చెప్పారు. ఎంకన్బాయ్లో 2014 నుంచి 2019 మా టీడీపీ గవర్నమెంట్లో అప్పుడున్న మా మీనాక్షి నాయుడు అన్న గారి కుమారుడు భూపాల్ చౌదరి అన్న గారు పర్సనల్ గా తీసుకొని అప్పుడు కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడి అప్పుడు దాన్ని సపరేట్ నిధులు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి మొత్తం క్లీనింగ్, మొత్తం ఉన్న నీళ్ళ మొత్తం అంతా చెత్త చెదరంతో కూడుకుపోయిండ. మొత్తం చెత్త అంతా తీపిచ్చి బాయి నీళ్ళంతా పంపింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత వెంటనే గవర్నమెంట్ పోయి ఇంకా అది తూతుమంతరగా పనులు జరిగినాయి. సరే, ఏదో అప్పుడు కూడా మేము మా కాలనీ వాసులు కూడా కమిషనర్ గారితో పదే పోయి ఆయనతో మాట్లాడి ఆయనకి సమస్య చెప్తే ఆయన కూడా అప్పుడున్న కమిషనర్లు మరి ఏఈ కూడా పర్సనల్ గా, అప్పుడు నాకు తెలిసి ఏఈ రాజశేఖర్ రెడ్డి ఉండిండే, ఆయన కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఎంకన్బాయిని పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ బయటికి తోడి మొత్తం అంతా క్లీన్ చేసి అక్కడ ఉన్న చుట్టూ కాంపౌండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మిగతా చైర్మన్లు కూడా మన కమిషనర్ కూడా చేంజ్ అవ్వడం జరిగినారు. దాని తర్వాత వచ్చిన మిగతా కమిషనర్లు దాని మీద అంత ఫోకస్ చేయలేదు. అప్పుడున్న వైసీపీ పాలకులు కూడా దాని మీద అంత ఫోకస్ చేయలేదు. చాలా సార్లు మా కాలనీ వాసులు కూడా అప్పుడున్న వైసీపీ పాలకుల దగ్గర పోయినారు. మరి మేము కూడా పర్సనల్ గా కమిషనర్ దగ్గర పోయినాము. పోయి ఎన్నిసార్లు చెప్పినా ఒక వాచ్మెన్ ఏర్పాటు చేయండి అన్నా కానీ ఆయన పెద్ద పట్టించుకోలేదు. అది తర్వాత జనాలందరూ రావడము, చెత్త వేయడము, మళ్ళీ పిల్లలు ఆడడము, ఇవన్నీ మళ్ళీ ఏ ఆట అంటే మొదలాట మాదిరిగా అది మళ్ళీ యథాస్థానానికి వచ్చి చేరింది. అదే చెత్త చెదరంతో కూడుకుపోయి రీసెంట్ గా కూడా మేము కమిషనర్ గారితో పోయి చెప్పి ఆయనకు కూడా విన్నవించుకున్నాము. కనీసము ఇట్లా స్కూల్ పిల్లలు అక్కడున్న నెహ్రూ స్కూల్, మున్సిపల్ స్కూల్ చాలా దగ్గర అవుతుంది. ఆ స్కూల్ పిల్లలు స్కూల్ మానేసి ఇట్లా ఈ రకంగా ఈత ఆడుతున్నారు. జరగరాంది ఏదన్నా జరిగితే చాలా ఇబ్బంది వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందికి గురవుతారు సార్. దయచేసి ఒక వాచ్మెన్ అన్న ఏర్పాటు చేయండి అని ఆయన కూడా ఛాన్సులు చెప్పాము.
అని కూడా సరే సరే అంటారు, కానీ ఇంతవరకు వాచ్మెన్ కూడా ఏర్పాటు చేయలేదు. మరి మరి ఇంకా మరి ఈసారి కూడా మరి ఒకసారి కమిషనర్ గారికి మరి మరోసారి ఆయన దృష్టికి తీసుకొని పోయి ఆ సమస్యను కూడా పరిష్కారం చేశారు. మీరున్నారు కదా, ఎందుకు ఎంత రిక్వెస్ట్ చేసుకోవాలన్న పరిస్థితి వస్తుంది? ఏం జరుగుతా ఉందన్న? ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ ముందర ఉన్నాయి, కౌన్సిలింగ్ దగ్గరగా ఉన్నాయి, వర్షామల్లాగా ఇన్ఛార్జ్ గా మీరు ఉన్నారు. ఒకవేళ మీకు కౌన్సిలర్ గా సీట్ ఇచ్చిన కూడా కూటమి ప్రభుత్వంగా ప్రజలు ఏ రకంగా మీరు నమ్మాలా? అంటే ఓటేస్తే కూడా మీరు ఒకరు లేరు కదా, ప్రతి ఏ రకంగా నమ్మి ఓటేయాలంటారు. మళ్ళీ దీని గురించి మీరు ఏమంటారు? సరే, మేమేమో ఒకటి ఉన్నామా వేరున్నామా అనేది అది వేరే క్వశ్చన్, కానీ కాకపోతే ఒకటే, మేము యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా మేము ఇన్నిసార్లు అడుక్కున్నా కానీ పని జరగట్లేదు. అంటే కారణం ఏమంటే ఇక్కడ మా ఏ పనులు జరగట్లేదు. ఆదోన్లో మా తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా మిగతా కూటమిలో ఉన్న మిగతా పార్టీల గురించి నేను కామెంట్ చేయదలుచుకోవట్లేదు, వాళ్ళది జరుగుతున్నాయో లేదో మాకైతే తెలియదు. కానీ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది అయితే ఇక్కడ పని జరగట్లేదు. మరి ఇది ఎందుకోసం జరగట్లేదు, ఎందుకోసం మాకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది అది ప్రజలందరికీ, రాజకీయాల్లో చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసే ప్రజలందరికీ, ప్లస్ మా పార్టీ నాయకులకి, ప్రతి కార్యకర్తలకి తెలుసు, మీడియా వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే అది మీడియా ముఖంగా చెప్తే బాగుండదు. దానికోసమే మాకే తెలియట్లేదు, మేము అధికారంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో మాకే తెలియట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా అధికారంలో లేదు, మా పని జరగట్లేదు అని మేము ఏదో ఆ మైండ్ సెట్ లో మేముండి ఏదో అధికారులకి ఒకటి 10 సార్లు అడుక్కుని ఏదో రకంగా ఉంటా ఉంటుండే. కానీ అధికారంలో వచ్చి జూన్ 4వ తేదీ అధికారంలో మా పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత నాకు తెలిసి ఒక వారం 10 రోజులే మేము కొంచెం హ్యాపీగా ఉన్నాము. దాని తర్వాత ఈ రోజు వరకు మేము అధికారంలో ఎందుకోసం వచ్చామో మాకైతే తెలియట్లేదు. రీసెంట్ గా బియ్యం గురించి మీరు స్పందించారు, వార్డ్స్ ఎవరికి సెక్షన్స్ ఇవ్వాలా, ఇన్ఛార్జ్ వార్డ్ గా బియ్యం వేసేది. రీసెంట్ గా ఎంఆర్ఓతో కొంతమంది వాగ్దానం చేసిన తర్వాత మీ పైన కూడా కేసు పెట్టారని ప్రజల్లో ఒక టాక్ ఉంది. ఎందుకు ఎమ్మెల్యే గారు పెట్టించినారని వినికిడి ఉంది. మీ పైన కానీ కొంత కార్యకర్త నాయకుల పైన కేసులు పెట్టారని ఎమ్మెల్యే గారు, అది ఎంతవరకు నిజమని కొంచెం ఏమో అది మా దృష్టికి కూడా వచ్చింది, మాకు కూడా తెలిసింది. ఏదో మా తెలుగుదేశం పార్టీ నాతో పాటు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద 14 మంది మీద అనుకుంటా కేసు పెట్టినారని. మరి అది ఎమ్మెల్యే గారు పెట్టారా అనేది మాకైతే పూర్తి సమాచారం లేదు. అనవసరంగా ఆయన మీద కూడా నిందలు వేయడం ఇది కాదు. మరి అది అధికారులు ఒకటైతే అధికారులు ఏది కూడా సొంత నిర్ణయం అయితే నాకు తీసుకోరనేది నాకున్న అవగాహన. ఎవరో ఒకరి ప్రెజర్ ఉంటే తప్పనించి వాళ్ళు ఈ నిర్ణయానికి రారు. మరి అది ఎవరు వాళ్ళకి ప్రెజర్ పెట్టినారా, ఎవరు వాళ్ళకి ఈ రకంగా ఫలానా వీడి పేర్ల మీద కేసు పెట్టండి అని వాళ్ళకి ప్రెజర్ చేసినారో మాకైతే తెలియదు. కాకపోతే కేసు అయితే కాలేదు. అది కేసు పెట్టడానికైతే ప్రయత్నం అయితే చేసినారు అనేది మాకున్న సమాచారం. అది నిజమో అబద్ధం మాకైతే తెలియదు. ఇంకోటి, తెలుగుదేశం కూటమిలో ఎట్లా ఉందంటే గ్రూప్స్ ఉన్నాయి. గ్రూప్స్ ఉంటాయి. గ్రూపిజం అంటే ఏమి? సౌదీలో ఒక గ్రూపు, భాస్కర్ రెడ్డి ఒక గ్రూప్, దేవేంద్రబాబు ఒక గ్రూప్, మళ్ళీ ఇంకోటి వచ్చేసి గుడిసెకిష్టమ్మక ఒక గ్రూపు, మల్లపాన ఒక గ్రూపు, మళ్ళీ ఫక్రుద్దీన్ ఒక గ్రూపు. ఈ రకంగా గ్రూపులు ఉన్నాయి. అంటే నాకు అర్థం కావడం, ఇన్ఛార్జ్ గా మాకు కావాలా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ఏ రకంగా పోటీ చేశారో తెలుసు. మళ్ళీ దీని గురించి మీరేమంటారు? గ్రూపులు అంటే నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఏ గ్రూపులు లేవు. మిగతా మీరంతా పేర్లు చెప్తున్నారు కదా, వాళ్ళంతా వ్యక్తిగత మనుషులు అంతవరకే. వాళ్ళకేమి సపరేట్ ఒక సమూహం అంటూ లేదు. ఇక్కడ ఉండేది మాకు తెలుసా, ఇప్పుడు నేనే 2007 నుంచి క్రియాశీలకంగా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో. ఇంత క్రియాశీలంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రియాశీలకంగానే పనిచేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంది ఎవరైతే ఉన్నారంటే ఒక మీనాక్షి నాయుడు అన్న గారే. ఆయన మీనాక్షి నాయుడు అన్న గారు గ్రూప్ అనట్లేదు. ఆదోన్లో తెలుగుదేశం పార్టీ అంటే మీనాక్షి నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ. ఈడ గ్రూపులు ఆ మీనాక్షి నాయుడు గ్రూపు లేకుంటే ఇంకొక గ్రూప్ అనేది కాదు. ఉండేది ఒకటే గ్రూపు, తెలుగుదేశం పార్టీ గ్రూపు. ఆ తెలుగుదేశం పార్టీని నడిపేది ఆదోన్లో మీనాక్షి నాయుడు గారు. అంతే. మిగతా వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మేము అనేది అధికారం వచ్చిన తర్వాత, లేకుంటే అధికారంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వేవ్ స్టార్ట్ అయింది అంటే ఒక సంవత్సరం ముందర లేకుంటే 6 నెలల ముందర వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. కానీ వీళ్ళకే పెద్ద గ్రూపులు అది అని కాదు. ప్రతి ఒక్క జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త వెంటుండి నడిపించేది మీనాక్షి నాయుడు గారు. మీనాక్షి నాయుడు అన్న గారిని నడిపించేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అంతవరకే.
మిగతా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏదో తెలుగుదేశం పార్టీకి అట్రాక్ట్ అయ్యి ఈ మధ్య కాలం వచ్చి పనిచేసిండొచ్చు అంతేగాని వాళ్ళైతే గ్రూప్ కాదు. మరి మీరు ఇన్ఛార్జ్ గురించి చెప్తున్నారు. ఆదోనిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నారాయణ గారే, మిగతా ఎవరు కూడా లేరు. ఇక్కడ మరి కొత్తగా ఇన్ఛార్జ్ మారుస్తారనేది కూడా పూర్తి అవాస్తవము. ఎవరు కూడా ఆ తెలుగుదేశం పార్టీ అధిష్టానము ఇక్కడ ఇన్ఛార్జ్ గా సరే మీనాక్షి నారాయణ గారు కాకుండా వేరే ఎవరైనా కానీ చూద్దామనే కనీసము ఆ ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి లేదు. కేవలము ఇక్కడ లోకల్లో ఉన్న అబద్ధపు ప్రచారం మాత్రమే, అవాస్తవపు ప్రచారం మాత్రమే గాని ఎటువంటిది లేదు. ఇక్కడ అంతకుముందు తెలుగుదేశం పార్టీని నడిపించింది మీనాక్షి నారాయణ గారు. ఇప్పుడు కూడా మేము అంతెందుకు 2019 నుంచి 2024లో అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు ప్రతిపక్షంలో కూడా పోయిండొచ్చు. కానీ లాస్ట్ 5 years అనేది చాలా క్రూషియల్ ప్రతిపక్షం. ఎందుకంటే ఈ రకంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసిన ముఖ్యమంత్రి ఎవరైతే లేరు. జగన్ రెడ్డి టార్గెట్ చేసిన విధంగా మరి ముఖ్యంగా ఆదోన్లో మాలాంటోళ్ళ మీద కూడా గత 5 సంవత్సరాలు అంటే లాస్ట్ వైసీపీ పీరియడ్ లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినారు. ఒక పోస్టింగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారంటే చాలు సాక్షాత్ ఒక సీఏ గారు ఇప్పుడు కూడా నాతో రికార్డింగ్లు ఉన్నాయి. సీఏ గారు ఫోన్ చేసి బెదిరించే లేదంటే నా స్టేషన్ రా అంటే స్టేషన్ పిలిచి కూడా వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. లాస్ట్ కి మా మీద కేసులు కూడా ఫైల్ అయినాయి. నా మీదే కాదు చాలా మంది మీద కేసులు ఫైల్ అయినాయి. లేదంటే పోలీసు వాళ్ళు ఇబ్బందులు పడినారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినా కానీ మాకి ఆ కేసుల నుంచి లేకుంటే వెనుక నుండి ధైర్యం ఇచ్చింది మాత్రము మీనాక్షి నారాయణ గారే. అంతే నా మీద కూడా కేసు ఫైల్ అయితే వ్యక్తిగతంగా ఆయన వాళ్ళ అబ్బాయికి భూపాలన్న గారికి పంపించి మాకి స్టేషన్లో ఇబ్బంది పెడతారంటే డైరెక్ట్ కోర్టులో మాకు మమ్మల్ని హాజరుపరిచి అక్కడ నుంచే బెయిల్ ఇప్పించి మాకే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినారు. మాకే కాదు చాలా మంది కార్యకర్తలకి నాయకులకి ఆ రకంగానే ఆయన కాపాడుకుంటూ వచ్చినారు. అలాంటిది ఇప్పుడేదో అధికారంలో వచ్చినాము లేకుంటే పార్టీ వేవ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన వాళ్ళందరూ మేము నాయకులు ఇది అంటే అది చాలా హాస్యాస్పదము. వాళ్ళని నాయకులుగా సరే వాళ్ళ నాయకులని వాళ్ళు వ్యక్తిగతంగా ఫీల్ అవ్వచ్చేమో కానీ ఇప్పుడు నేను కూడా 5 సంవత్సరాల నుంచి ఒక 50 మందిని పిలుచుకుని వచ్చి నాకు కూడా సపరేట్ గ్రూప్ ఉంది అంటే అది చూసే వాళ్ళకి చాలా కామెడీగా అనిపిస్తుంది. మిగతా మీరు ఆదంలో గ్రూపులు ఉన్నాయంటే కూడా అలా రకంగానే కామెడీగా అనిపిస్తా ఉంది. గ్రూపులేం లేవు, ఉండేది ఒకటే ఉండేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ గ్రూప్. ఆ గ్రూప్ ని నడిపించేది మీనాక్షి నారాయణ గారు. మీనాక్షి నారాయణ గారిని నడిపించేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే గారే చెప్తారు ఏమని 60-40 పోవాలి అంటే ప్రజలు వచ్చేసి నాకు సొంతంగా ఓటేసినారు, మీనాక్షి గారు నాకు గెలిపియాలని మద్దతు ఇయ్యలేదు అని చెప్పి మీడియా తెలపడం జరిగింది. మరి దీని గురించి ఏమంటారు మీరు? ఎమ్మెల్యే గారు ఒకటే తెలుసుకోవాలి, ఎవరు గెలిచినా గానీ ఏ నాయకుడైనా గానీ ఏ పార్టీ అయినా గెలవాలంటే జనాలు ఓట్లు వేయాల్సిందే. జనాలు ప్రతిసారి స్వచ్ఛందంగానే ఓటేస్తారు. జనాలకేమి ఎత్తుకొని వచ్చి లేకుంటే ఇబ్బందులు పెట్టి తీసుకొచ్చి బూతుల దగ్గర నిలబడిపించేమి ఎవరేమి ఓటు వేపారు. జనాలు స్వచ్ఛందంగానే వాళ్ళ ఫ్రీ టైంలో చూసి ఏదైతే పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 5 లేకుంటే 6 వరకు వాళ్ళు ఆ టైం చూసుకొని వీలు చూసుకొని ఓటేస్తారు. కాకపోతే బూతుల దగ్గర నిలబడి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకున్నట్టు అవతల పార్టీ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకున్నట్టు లేకుంటే దొంగ ఓట్లు జరుపుకున్నట్టు లేకుంటే వేరే వాళ్ళు కొంతమంది వికలాంగులు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది ఇంట్రెస్ట్ అంతా ఓటేసేకి ఇంట్రెస్ట్ చూపి వచ్చి క్యూలో నిలబడి ఓటేసేకి అంత ఇష్టంగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని పిలుచుకొని వచ్చి క్యూలో నిలబడిపించి ఓటేపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అక్కడ ఉన్న వార్డులో ఉన్న కార్యకర్త, వార్డులో ఉన్న నాయకులు తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని వస్తేనే వాళ్ళు వచ్చి ఓటేసే పర్సెంటేజ్ ఓటర్స్ కూడా ఉంటారు. ఆ ఓటర్స్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు పక్క నియోజకవర్గాల్లో అంతా 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000 ఆ రకంగానే మెజారిటీలు వచ్చినాయి. ఆదోన్లో ఏమి పెద్ద మెజారిటీ రాలేదు. ఇంత భయంకరమైన వేవ్ లో ప్లస్ 3 పార్టీలు కలిస్తే వచ్చింది 18,000 ఓట్లు మెజారిటీ. పెద్ద మెజారిటీ గెలవలేదు ఆయన. ఆ మెజారిటీ రావడానికి కారణం ఏమి? ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో పని చేస్తాడు కాబట్టి ఆ మెజారిటీ వచ్చింది. వన్స్ ఒకసారి ఇట్లా లూజ్ గా వదిలినారంటే ఒక్కొక్క వార్డులో 300 ఓట్లు మిస్ మ్యాన్పులేట్ జరిగితే స్విచ్ ఆఫ్ ఆడ. మాకు ఆ రకంగా ఖచ్చితంగా
క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో పని చేయాలి. నేను లేకున్నా పర్లేదు, నాకు సీట్ రాలేదంటే అంతెందుకు, ఇదే మీనాక్షి నాయుడు గారు నాకే, నేను 2009లో వార్డులో పనిచేసినాను, 2014లో వార్డు ఇన్ఛార్జ్గా పనిచేసినాను, 2019లో వార్డు ఇన్ఛార్జ్గా పనిచేసినాను, 2024లో వార్డు ఇన్ఛార్జ్గానే పనిచేసినాను. ఈ మూడు సార్లు కూడా ప్రతిసారి ఆయనే ఎమ్మెల్యే క్యాండిడేట్ నాయుడన్న గారు. సరే, నేను 3 సార్లు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా ఆయనే మీనాక్షి నాయుడన్న గారే క్యాండిడేట్. కానీ ఏ రోజు కూడా ఎలక్షన్ రోజు నాకు ఫోన్ రాలే, ఆయన నుంచి ఫోన్ రాలేదు, ఏం ఎట్లా జరుగుతుంది బాగా చేయండి అని. కానీ 2024లో పొద్దున నాకు తెలిసి 4:20 ఆ టైం అయి ఉంటుంది, తెల్లవారుజామున ఫోన్ చేసి 7 నిమిషాలు మాట్లాడినారు. ఆయన ఫోన్ చేస్తేనే ఫస్ట్ ఏమప్పా ఏజెంట్లని అందరినీ రెడీ చేసినావా, ఏజెంట్ ఫామ్లన్నీ అన్ని ఫిల్అప్ చేసినావా, అంతా ఎన్ని బూతులు అన్ని కనుక్కొని ఒక 2 నిమిషాల దాకా అన్ని కనుక్కొని తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఒకటే, నేను లేరని మాత్రం మీరు నిరుత్సాహం చెందకండి, ఖచ్చితంగా ఆదంలో పార్థసారథి అనే వ్యక్తి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలవాలి కూడా. నేను లేదని మీరేదో తూతుమంతరగా లేకుంటే నిరుత్సాహంతో పని చేయొద్దండి. నాకు ఏ రకంగా అయితే మీరు పని చేసినారో దానికి రెట్టింపు ఉత్సాహంతో మీరు పని చేయాలి. ఖచ్చితంగా మనకి మంచి భవిష్యత్, అధికారంలో మనమే వస్తున్నాము, ఖచ్చితంగా మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఆదోన్లో కూడా పార్థసారథి అనే వ్యక్తి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాలి. నేను చంద్రబాబు నాయుడు సార్కి మాట ఇచ్చాను, ఖచ్చితంగా గెలిపించుకొని వస్తానని. దయచేసి మీరు ఏ మాత్రము లూజ్గా వదలొద్దండి. ఏమైనా కానీ మీకు ఏమైనా లోకల్లో ఏమి ఇబ్బందికి గురైనా కానీ వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, నేను వచ్చి నిలబడతాను, మీ వెనక నేనుంటాను, నా ముఖం చూడండి అని మాకి దగ్గర 7 నిమిషాలు నాతో మాట్లాడి ఇచ్చేసింది. లేదన్నా మేము ఖచ్చితంగా గట్టిగా ఉంటామన్నా చేస్తా అంటే, అలా నాకోటే కాదు, ఆదోన్లో 42 వార్డులకు నాయకులకి ఫోన్ చేసినారు, మిగతా 40 విలేజ్లకి కూడా ఫోన్లు చేసి మరి వార్డులో ఉన్న మిగతా ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి ఆయన మాట్లాడినారు. ఆయన క్యాండిడేట్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ రకంగా ఫోన్ చేసి మాకు అడగలేదు. కానీ ఇప్పుడు లేదు, మీనాక్షి నాయుడు గారు పని చేయలేదు, నా కోసం పని చేయలేదా అని చెప్పడం చాలా దుర్మార్గం. అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాము. తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని కాళ్ళతో తన్నే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏ రకంగా పని చేసినామో ఏ రకంగా లేదో మాకి తెలుసు. అందులో మాది మైనారిటీ వాళ్ళు అందులో బీజేపీ, కొంచెం ఆదుని అంటే కొంచెం కమ్యూనల్ భావజావాల్లో ఉన్న వ్యక్తులు కొంత మేరకు ఉంటారు. అలాంటి మా మైనారిటీ వార్డులలో కూడా మేము బీజేపీ కోసం నిలబడి పనిచేస్తాము. బీజేపీ కోసం సరే మెజారిటీ రావడమా లేదా అనేది అది జనాలు అక్కడున్న వార్డు ఓటర్స్ ని బట్టి, వార్డున్న కులాలు మతాల సమీకరణలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతిదీ కొంతమందితో మేము అప్పుడున్న అపోజిషన్ పార్టీ వాళ్ళతో కూడా ఏదో రకంగా వాళ్ళు బీజేపీ అనే ఒక హిందుత్వ పార్టీ, వీళ్ళు ముస్లిమ్స్ ఉండి వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు ముస్లిమ్స్కే పుట్టినారా అని ఆ మాటలు కూడా అనిపించుకొని మేము వార్డులలో నిలబడి పనిచేసినాము. ఎంతకైనా తెగించి నిలబడి పనిచేసినాము. కానీ వాళ్ళ లేదు మాకు పని చేయలేదు అంటే మేము పని చేసినామంటే కారణం ఏమి? 2 వ్యక్తులు, ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు కాబట్టి, మరీ ముఖ్యంగా ఆదోన్లో మీనాక్షి నాయుడన్న గారు మాకి ఆ రకంగా మేము గ్రౌండ్ లెవెల్లో పని చేసే విధంగా వాళ్ళ ఉత్సాహాన్ని రేకెత్తించారు. దానికోసమే మేము కూడా ఆ రకంగా మా పార్టీ లేకున్నా, మా పార్టీ నాయకుడు మా పార్టీకి సీటీ లేకున్నా కానీ మేము ఆ రకంగా ఉత్సాహంతో పని చేసినాము, గెలిపించుకున్నాం కూడా. కానీ ఇవాళ ఈ రకంగా పని చేయలేదు, మీనాక్షి నాయుడు గారు పని చేయలేదు అనడం చాలా దుర్మార్గం. అది ఇంకోటి వచ్చేసి మౌజన్లకు, ఇమాములకు, అలాగే దుల్హన్స్కి ₹1,00,000 దాని గురించి ఎందుకు స్పందించలేకపోతున్నారు? 8 నెలలు లేకపోయా మైనార్టీ ప్రజలు ఇంకా వెయిట్ చేస్తున్నారు. పోయిన గవర్నమెంట్ కూడా దుల్హన్ స్కీమ్ కోసం చేశారు కాబట్టి మార్పు చేశారు. దుల్హన్ స్కీమ్ గురించి ఎందుకు మీరు లేవతడం లేదు? ఇంకోటి వచ్చేసి ట్రాఫిక్ సమస్య అది ఇంత పెద్దగా ఉంది, ఎందుకు దీని గురించి స్పందించలేకపోతున్నారు ఎమ్మెల్యే గారు? దుల్హన్ స్కీమ్ అనేది ఖచ్చితంగా అది రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించిన విషయము. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా ఈ రోజు కూడా చెప్పడం జరిగింది. కూటమి ఇచ్చిన ప్రతి ఒక్క హామీ, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాము. వచ్చింది కేవలం 8 నెలలు అయింది.
అందులో లాస్ట్ 5 సంవత్సరాలు వైసీపీ వైకాపా అప్పుడున్న వైపాకా గవర్నమెంట్ ఎంత నష్టం చేయాలో ఆ రకంగా ఆర్థికంగా సంక్షోభంలో రాష్ట్రాన్ని నెట్టెళ్ళిపోయింది. ప్రస్తుతము రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారైనా కానీ మా ముఖ్యమంత్రి గారైనా కానీ రాష్ట్రంలో కంపెనీలు తీసుకొని వచ్చి ఫస్ట్ పెట్టుబడులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచే కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సంవత్సరంలో అంతా అయిపోతుంది. త్వరలో అంటే మార్చు ఏప్రిల్లో ప్రతి ఒక్క దుల్హన్ స్కీమే కాదు, తల్లికి వందనమైనా కానీ, ఫ్రీ బస్ అయినా కానీ, మళ్ళీ రైతులకి ఇచ్చిన హామీ అయినా కానీ, నిరుద్యోగ భృతి అయినా కానీ, ప్రతిదీ ఒక్కొక్కటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినారు. ఖచ్చితంగా ఆ రకంగానే ముందుకు పోతారనేది క్లియర్ క్రిస్టల్ గా ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. మాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. సూపర్ 6 గురించి ఏమంటారు? అదే సూపర్ 6 ఇవన్నీ, తల్లికి వందనం ఇవన్నీ సూపర్ 6. సూపర్ 6 లో ఉన్న ప్రతి ఒక్క హామీ ఖచ్చితంగా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. ఆ రకంగానే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. తల్లికి వందనంలో కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమందికి తల్లికి వందనము ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టినారు. ఎలక్షన్ ప్రచారంలో కూడా అదే రకంగా చెప్పారు. ఈ రోజు కూడా పిల్లలు ఎంతమంది ఉంటారో అంతమందికి తల్లికి వందనము మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సూపర్ 6 లో ఉన్న ప్రతి ఒక్క హామీని నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వము ఖచ్చితంగా నెరవేరుస్తుంది. అదైతే పక్కా. ఇంకోటి ఎంక్రోచ్మెంట్ అనేది ఎమ్మెల్యే తూతుమంతరగా చేస్తున్నారు, వదిలేస్తున్నారు. ఇంకో ట్రాఫిక్ సమస్య ఏ రకంగా ఉందో మీరు కూడా చూస్తున్నారు. ఎంక్రోచ్మెంట్ గురించి ఎందుకు 2 రోజులు చేసి మళ్ళీ 4 రోజులు వదిలేస్తున్నారు? ఇంకోటి వచ్చేసి యాక్సిడెంట్ ఏమైనా అయితే పెద్ద కెమెరాలు, సీసీ కెమెరాలు లేవు, దొంగతనాలు అయితే ఉన్నాయి. యాక్సిడెంట్లు అయినా కూడా పట్టించుకునే నాలుడే లేడు. దీని గురించి ఆధునిక గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అది మీ మీడియా వాళ్ళు ఆయనకే అడగాలి. కాబట్టి మీరు చెప్పాలి. అదే మేము గెలిపించిన ఎమ్మెల్యే ఇవాళ మాకు కూడా పట్టించుకోవట్లేదు ఆయన. దానికోసమే మీడియా వాళ్ళు మీరే అడగాలి ఆయనకి. మీరే ఏం సార్ ఆదోన్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆ రోజు మీరేమో చెప్పినారు 3 నెలల్లో నేను ఆదోన్లో ఉన్న ప్రతి ఒక్క సమస్య నేను షార్ట్అవుట్ చేస్తానని మీరే ఎలక్షన్ ప్రచారంలో పదే చెప్పారు. మళ్ళీ ఎందుకోసం మీరు ఆ రకంగా ముందుకు పోవట్లేదంటే మీరే అడగాలి. మాకు కూడా అది ఒక రకంగా బాధగానే ఉంది. మేము కూడా ఇంటింటికి పోయి ప్రతి ఒక్క ఓటర్కి ఇదే రకంగా చెప్పారు. లేదు, మా పార్థసారథి గారు ఖచ్చితంగా ఆయన గెలిచిన ఎమ్మడే ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తారు, ఆదుని అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే ఆయనకి కేంద్రంతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా పెద్ద మొత్తంలో నిధులు ఆయన తీసుకొస్తారు, ఏర్పాటు చేస్తారని మేము కూడా చెప్పాము. కానీ వాళ్ళ చూస్తుంటే ఏ ఒక్క సమస్య కూడా ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. ఏ ఒక్క సమస్యను కూడా దానికి పరిష్కారం అయితే దొరకట్లేదు. మళ్ళీ మాకు కూడా బాధగానే ఉంది. అది మీడియా వాళ్ళు మీరే ఆయనకు అడగాలి. మేము ఇంకోటి వచ్చేసి మీకు కూడా హోదా ఉంది, టీడీపీలో మంచి హోదా ఉంది. ఎమ్మెల్యే గారు మీకు కూడా అపోజ్ అవ్వడానికి చాలా వరకు ట్రై చేసినారు, ఫోన్లు కూడా చేసినారు. ఏమైనా సమస్య తెలుసుకుందామని. ఎందుకు స్పందించలేకపోతున్నారంట మీరు? అంటే ఆధునిక సమస్యలు దండిగా ఉన్నాయి, మీతో కూడా కనుక్కుందామని అని ట్రై చేస్తున్నారు ఆయన అని ప్రజలకు నాకు ఉంది. దీని గురించి నాకైతే ఒకసారి వ్యక్తిగతంగా ఫోన్ చేసినారు ఆయన. ఫోన్ చేసి రండి అని అన్న సమస్యల గురించి అయితే ఫోన్ చేయలేదు. నేనేదో సోషల్ మీడియాలో కాస్త వేరే రకంగా పోస్ట్ చేస్తున్నాను. ఆదంలో ఉన్న సమస్యల్ని, ఆదంలో ఉన్న జరుగుతున్న కబ్జాలు దాని గురించి పోస్ట్ చేస్తున్నాను అనే ఉద్దేశంతో దాని గురించి ఆయన పిలిచినారనేది నాకు వేరే వాళ్ళ నుంచి వచ్చిన సమాచారము. దాని గురించి నేను పోవాల్సిన అవసరం నాకు లేదు. ఆధునిక సమస్యల గురించి అయితే ఖచ్చితంగా ఆధునిక సమస్యల గురించి, లేకుంటే మా కార్యకర్తల గురించి ఏదైనా సమస్యలు దాని గురించి రండి అంటే ఖచ్చితంగా మా మీనాక్షి నాడన్న, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నాడన్న గారి సంప్రదింపులతో ఖచ్చితంగా మేము పోతాం. అందులో తప్పేముంది? మేము గెలిపించిన ఎమ్మెల్యే కదా, మేమే లేకుంటే ఆయన ఎక్కడి నుంచి గెలిచేవాళ్ళు? ఇప్పుడు బీజేపీ, నేను బీజేపీ పార్టీని తప్పు చేయట్లేదు. గతంలో బీజేపీ పార్టీ ఓట్ బ్యాంక్ చూసుకోండి, మీరే చూసుకోండి. కానీ బీజేపీ నుంచి గెలిచారు అంటే దానికి ప్రధానమైన కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ లేకుంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు డిపాజిట్ కూడా వచ్చేది కాదు. కానీ అట్లాంటి మేము గెలిపించిన ఎమ్మెల్యే, మా నుంచి గెలిచిన ఎమ్మెల్యేకి దగ్గర మేము ఎందుకు పోము? కాకపోతే ఆ రకంగా ఆయన ఈ రోజు వరకు మాకు ఆ రకంగా ఆయన ఆ రకంగా మాకు అప్రోచ్ కావట్లేదు. మేము కూడా దూరంగానే ఉన్నాము. ఐటీడీపీ నుంచి పెద్ద హోదా ఉంది మీకు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక లెటర్ గా మీరు సొంతంగా పోయి ఆధునిక ఆర్ట్స్ కాలేజ్ నుంచి తిక్కస్వామి గాని మొత్తం స్టూడెంట్ రావడానికి పోవడానికి ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంది,
మరి ఎంకరేజ్మెంట్ అనేది కూడా లేదు. మీరు కూడా పెట్టచ్చు కదా, మీ హోదాని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? ఐటీడీపీ అనేది ఒక హోదా, ఒక తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక సపరేట్ వింగ్ ఐటీడీపీ అనేది. దానికి మాత్రమే నేను ఉండేది. ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ గారు అంటే ఉన్నారు. ఇన్ఛార్జ్ గారు పోయిన ప్రతిసారి ఆధునిక సమస్యల మీద రిప్రజెంటేషన్లు తీసుకుపోయినారు. దానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు ఆయన పని ఆయన చేసినారు. ఖచ్చితంగా ప్రతిసారి ఆయన పోయిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి కూడా సంబంధిత మంత్రులకు కూడా ఆధునిక సమస్యల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించినారు. నాకు తెలిసినంత వరకు మీనాక్షి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆధుని ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇదైతే కంఠబద్ధంగా చెప్పగలం. మరోసారి చెప్తాం, మీనాక్షి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆధుని ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఈ మిగిలిన ఇది 4 సంవత్సరాల 4 నెలల్లో ఖచ్చితంగా ఆధుని అభివృద్ధి చెందుతుంది అనేది మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము చెప్పగలం. ఇంకోటి వచ్చేసి, మీరు బాలకృష్ణ వీరాభిమాని అంటూ విన్నాము. మీ బాలకృష్ణ బ్యానర్ ని తొలగించాలని ఎమ్మెల్యే గారు ప్రయత్నించారంట. మరి దీని గురించి ఏమంటారు? ఆల్రెడీ మేము దాని గురించి పోరాడాము. అప్పుడు బ్యానర్ కి తొలగించడానికి వచ్చిన అధికారులు కూడా అదే చెప్పారు. మాకు ఎమ్మెల్యే గారు చెప్పారని వీడియోలు కూడా మీ మీడియాలో కూడా వీడియోలు కూడా వచ్చినాయి. ఎమ్మెల్యే గారు చెప్పినారు కాబట్టి మేము బ్యానర్లు తీస్తున్నాము అని. మరి అప్పుడు మేము బాలేబాబు గారి దృష్టికి కూడా తీసుకోపోవడం జరిగింది. ఆయన కూడా స్పందించినారు. మరి అంటే మా దౌర్భాగ్యం అంట. మా ప్రభుత్వంలో నిజం చెప్పాలంటే గత ప్రభుత్వంలో కూడా మాకు ఈ దుస్థితి రాలే. గత ప్రభుత్వంలో కూడా బ్యానర్లు తీసేవాళ్ళు. మరి వెంటనే అయితే తీసేవాళ్ళు కాదు. ఏదో ఒక 15 రోజులు 20 రోజులు కొన్ని బ్యానర్లు అయితే నెల. ఇప్పుడు అఖండ సినిమా 2021 రిలీజ్ అయింది. అప్పుడు మేము కటౌట్ రోడ్కే పెట్టాము, బ్యానర్లు అన్ని కట్టినాము. సినిమా 100 రోజులు ఆడింది. తర్వాత వీరసింహారెడ్డి లాస్ట్ పీరియడ్ గత ప్రభుత్వంలోనే రిలీజ్ అయింది. అప్పుడు మాకు ఇబ్బందులు గురి కాలేదు. కానీ మా ప్రభుత్వంలో అందులో ముఖ్యమంత్రి గారి వియ్యంకుడు, ఆ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, హిందూపురం శాసనసభ 3 సార్లు అనర్గళంగా 3 సార్లు గెలిచిన హిందూపురం శాసనసభ్యుడు, ఆయన బ్యానర్లు కూడా కడుతుంటే అధికారులు తీస్తుంటే ఇంకా దానికన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకా ఏది ఉంటుందో మేమైతే చెప్పలేము. ఆదోన్లో ఉన్న పరిస్థితి ఆదోన్లో తెలుగుదేశం పార్టీ మరియు బాలకృష్ణ గారి అభిమానుల పరిస్థితి ఏ రకంగా ఉందో మా హీరో బ్యానర్లు కడుతున్నా కానీ మా హీరో బ్యానర్లు తీస్తున్నారంటే ఇంక ఈడే అర్థం చేసుకోవచ్చు. మా పరిస్థితి ఏ రకంగా ఎంత అధ్వానంగా ఉందో మీరు ఈడే తెలుసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి, ఆదోన్లో మీరు రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తున్నారని కూడా విన్నాము. ఆదోన్లో ఏమైనా ప్రాపర్టీ తీసుకోవాలంటే ప్రజలు చాలా భయపడుతున్నారు. అంటే సౌదీ అరేబియాలో ఉన్నాయి, కోతార్లో, యుఏఈలో ఉన్నారు. ఏమన్నా ప్రాపర్టీ తీసుకోవాలంటే చాలా భయపడుతున్నారు. ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే, ఆదోన్లో విచ్చలవిడిగా మీరు ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు, రిజిస్టర్ ఆఫీస్ లో ధైర్యంగా పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మాలా ఎట్లా అనేది తీసుకొచ్చి ఫైనల్ చేయమంటారు. ఆదోన్లో పరిస్థితి ఎట్లా అంటే దొరికితే దొంగ లేకుంటే దొర అనే పరిస్థితి ఉంది. నిజంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను కూడా రియల్ ఎస్టేట్ లో ల్యాండ్లు తీసుకుంటుంటాము, లేదంటే వేరే వాళ్ళకి ఇప్పిస్తుంటాము, మేము కూడా చేస్తుంటాము. లాస్ట్ పీరియడ్ లో కూడా రియల్ ఎస్టేట్ బాగానే ఉండింది, అంతకుముందు బాగానే ఉండింది. కానీ ఈ పీరియడ్ లో మాత్రం ఆదోన్లో రియల్ ఎస్టేట్ మాత్రం పూర్తిగా పడిపోయింది. కారణం ఏమంటే, ఎవరికైనా కానీ ఫలానా ల్యాండ్ ఉంది చూడు, బాగుంది చూడు, కొనండి అంటే గినా వాళ్ళు భయభ్రాంతులకి గురయ్యే పరిస్థితి ఉంది. ఏమనంటే ఎందుకు లేప మేము ల్యాండ్ తీసుకోవాలి, మరి వేరే వాళ్ళు ఎవరే కానీ వచ్చి బండలు నాటడము లేకుంటే కబ్జా చేయడము మాకు తెలియకున్నట్టే రిజిస్ట్రేషన్లు జరిగిపోతా ఉన్నాయి. డబ్బులు పెట్టి కూడా మేము ఎందుకు బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఉంది. అదేదో మేము బ్యాంక్ లోనో లేకుంటే ఫిక్స్ డిపాజిటో లేకుంటే వేరే ఇతర దాంట్లో డిపాజిట్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేది మాత్రం జనాల్లో ఉన్న భయం మాత్రం ఇదైతే ఖచ్చితంగా ఉంది. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏ రకంగా జరిగినా నాకైతే తెలియదు, కానీ గత ప్రభుత్వంలో కబ్జాలు తారస్థాయిలో జరిగినాయి. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు మా హయాంలో అన్నా కానీ ఈ కబ్జాలు ఆగుతాయని అనుకున్నాం, కానీ మరీ చాలా చాలా ఘోరాతి ఘోరంగా మనం మీడియాలోనే చూసినాము. ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేసి కబ్జాలు చేయడము, బతుకున్న మనిషి మీద డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళకి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతా ఉన్నాయి. ఈ రకంగా ఇవన్నీ పరిస్థితులు చూసి ఆదోన్లో జనాల్లో మాత్రం చాలా భయాలు ఏర్పడిన మాత్రం అయితే వాస్తవమే. ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారు
ఎమ్మెల్యే గారు అయితే మీడియా ముందు లేదు మేము కబ్జాలు అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తామంటారు. కాకపోతే కబ్జాలు చేస్తున్న వ్యక్తులు మాత్రం ఆయన పక్కనే ఉన్న వ్యక్తుల పేర్లే వస్తా ఉన్నాయి. మళ్ళీ ఆయనే తెలుసుకోవాలి అది ఎవరి ప్రోద్బలంతో ఎవరి ప్రోత్సాహంతో జరుగుతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. అది అలా ఆయనకు తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అనేది ఆయనే తెలుసుకోవాలి. అది ఫైనల్ గా టీడీపీ నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, కౌన్సిలింగ్ ఎలక్షన్ దగ్గర పడినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పైన అధిష్టానం నుంచి బీజేపీ నుంచి సపోర్ట్ ఏంటంటే మీరు టీడీపీ కార్యకర్తలు నాయకులు ఏ రకంగా సహకరిస్తారు? అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తాము. కానీ పార్టీ ఇక్కడైతే ప్రజెంట్ మాత్రం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కసి మీద ఉన్నారు. చాలా నిరుత్సాహంతో కూడిన కసి ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. ఇంకా కౌన్సిల్ ఎలక్షన్ రావడానికి ఇంకో 8 నెలలు లేకుంటే సంవత్సరం ఏమో ఉంది. ఇంకా అప్పుడున్న పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మాకైతే తెలియదు. మేము ఒకటే పైన చంద్రబాబు నాయుడు గారి మాట మరియు ఇక్కడ మా ఇన్ఛార్జ్ మీనాక్షి నడన్న గారి మా మాట మాత్రం మేమైతే జవదాటము. ఖచ్చితంగా మీనాక్షి నడన్న గారు అయితే పార్టీకి లాయలు. ఆయనకి ఎంత అన్యాయం జరిగినా కానీ ప్రతిసారి పార్టీ నుంచి ఆయనకి ఇబ్బందులు గురైనా కానీ ఆయన ఏ రోజు మాత్రం పార్టీకి ద్రోహం చేయలేదు, పార్టీకి అన్యాయం చేయలేదు. ఆయన మాత్రము భవిష్యత్తు కూడా ఆయన అన్యాయం చేయరు. ఆయన అడుగుజాడల్లోనే ప్రతి ఒక్క ఆదుల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ జెండా కూడా నడుస్తుంది. జీవి రెడ్డి గారు ఈ మధ్యలో టీడీపీ పార్టీ సభ్యత్వానికి కార్పొరేషన్ చైర్మన్ అయినారు కదా, దానికి కూడా రాజీనామా చేసినారు కదా, దీని మీద మీ స్పందన ఏంటి? ముందుగా జీవి రెడ్డి గారు రాజీనామా చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఆయన తెలుగుదేశం పార్టీ 2019 అధికారం కోల్పోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాయిస్ని ప్రజల్లో తీసుకుపోయే విధంగా ఒక మీడియా సమక్షంలో అయినా కానీ లేకుంటే ఇతరేతర ప్లాట్ఫామ్లో కానీ చాలా చాలా సూక్ష్మంగా చాలా అనర్గళంగా వాయిస్ వినిపించే వ్యక్తి, చాలా కమిటెడ్ ఉన్న వ్యక్తి, చాలా నీతి నిజాయితీతో కూడుకున్న వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ తరుణంలో అలాంటి నాయకులు చాలా అరుదు. కానీ ఆయన రాజీనామా చేయడం నిజంగా బాధాకరం. కాకపోతే ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి, ఆయన రాజీనామా చేసింది మాత్రం ఆయన వ్యక్తిగత విషయానికో లేకుంటే ఆయన పని ఏదో జరగట్లేదో అనే ధోరణితో అయితే కాదు. కేవలము పార్టీకి అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ కార్పొరేషన్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వంలో 400 మంది ఉద్యోగస్తులకి ఏదైతే వైసీపీ ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇచ్చిందో వాళ్ళని ఇప్పుడు పని చేయకున్నా కానీ అదే రకంగా ప్రభుత్వం ఖజానా నుంచి వాళ్ళకి శాలరీలు అందుతా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళని రిప్లేస్మెంట్ చెయ్యండి అంటే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా పట్టించుకోకపోవడం వల్ల అది కొంచెం మాట జరిగి సీఎం వరకు పోవడం జరిగింది. కానీ మా సీఎం గారు కూడా మరి ఏ రకంగా స్పందించినారో వాళ్ళకే తెలియాలి. ఆ సందర్భంలో ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఒకటి ఇక్కడ మా సీఎం గారికి కూడా మేము చెప్పేంత పెద్దవాడిని అయితే కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే మాత్రం కార్యకర్తలు నాయకులు అంటా ఉంటారు, కానీ వన్స్ ఒకసారి అధికారంలో రాగానే కార్యకర్తలు నాయకుల కన్నా మించి అధికారులు వెంట పరిగెత్తుతా ఉంటారు. సరే, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరగాలంటే అధికారులు అయితే ఖచ్చితంగా అధికారుల ప్రోద్బలం ఖచ్చితంగా ఉండాలి. అలా అని కంప్లీట్ గా అధికారులని ముందు పెట్టి చేస్తాము, అధికారుల మాటనే ఫైనల్ అనే విధంగా పోతే మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఇబ్బందికి గురవ్వాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కానీ కనీసం ఎక్కడ కానీ ఒక పార్టీ నాయకుడు అయినా కానీ కార్యకర్తలైనా కానీ పోతే ఆఫీసులకు పోతే సరిగా రెస్పాన్స్ కూడా అధికారుల నుంచి రావట్లేదు. మనం అధికారంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో మాకైతే అర్థం కావట్లేదు. కారణం ఏమంటే నాయకులకి ఇదే సీఎం గారు నాయకులకి పవర్ ఇస్తే ఖచ్చితంగా అధికారుల చేత పని చేయించుకుంటాము, అధికారులు మా మాట కూడా వింటాం, అధికారులు మమ్మల్ని గుర్తిస్తారు. అలా కాదని అధికారులే ఫైనల్ అంటే మాత్రం ఇలాంటి పరిస్థితులే మనము ముందు కూడా చూస్తూ ఉంటాము. దయచేసి ఇప్పుడైనా కానీ
మా తెలుగుదేశం పార్టీ అధిష్టానము ఈ గ్రహించి కార్యకర్తల్లో నాయకుల్ని కూడా గుర్తించి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఫైనల్ బాలయ్య మూవీ లాస్ట్ మూవీ కొత్తగా ఏం వస్తుంది ప్రజలకి ఫైనల్ టచ్ ఇచ్చేసా? అఖండ తాండవం సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 25 తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే మా బాలయ్య బాబు గారు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ఇది అఖండ. అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. ఖచ్చితంగా అఖండ ఏ రకంగా అయితే ఉందో దానికి 10 ఈ అఖండ 2 తాండవం సినిమా ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మరి ఇంకో విషయం ఏమంటే అతి త్వరలో మా బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ కూడా సినీ రంగ ప్రవేశం జరుగుతూ ఉంది. నాకు తెలిసి మార్చిలో మేబీ ఉంటుంది అనేది మాకున్న రిలయబుల్ సమాచారం. ఖచ్చితంగా మార్చిలో ఆయన సినీ రంగ ప్రవేశం కూడా జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇది మాకే కాదు, ప్రతి ఒక్క బాలయ్య బాబు అభిమానులకి మరియు తెలుగు సినీ ప్రేక్షకులకి చాలా ఆనందించదగ్గ విషయం ఇది. నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్, ఆదోని నియోజకవర్గం ఐటీడీపీ ఇన్ఛార్జ్ మరియు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్,
డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.